నుండి ఆ, ఎలాగు లేపబడునో ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనకి బాప్తిస్మం అంటే చాలా మందికి దానికి అంతరార్థం తెలియదు, కానీ బాప్తిస్మంలో చాలా చాలా అర్థాలు ఉన్నాయి. రకరకాల మనుషులు రకరకాల బోధ చేయవచ్చు, కానీ మనము ప్రభు అయితే పాతి పెట్టబడ్డా చెప్పండి, పాతి పెట్టబడ్డాడు కదా. మనం పాతి పెట్టబడగలమా? పాతి పెడితే మళ్ళీ లెగిస్తావా? లేగం. కనుక మనం కూడా పాతి పెట్టబడాలంట. కనుక మనం లెగం కనుక బాప్తిస్మం ద్వారాగా మనం ఏమేమంట పాతి పెట్టబడ్డాం. మళ్ళీ చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడిన సరిపోతుంది. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డా. మనం లెగాలి కదా. ఇప్పుడు మనం చనిపోతాం, మనం లెగాల వద్దా? మరి లెగక ముందు లేపబడాలి అంటే ఏం చేయాలంట? అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా బాప్తిస్మం తీసుకుంటే యేసు ప్రభు మరణంలో మనం ఏమవుతున్నామంట? పాలి భాగస్థులం అవుతున్నాం. పునర్జన అంటే మనం ప్రాచీన, అక్కడ రాయబడింది కదా, మనమును నూతన జీవము పొందువారమై నడుచుకోవాలి. చాలాసార్లు బాప్తిస్మంలో కన్ఫ్యూజన్ ఉంటది. కొంతమంది అంటారు మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం అంటారా? మారు మనసు ఎప్పుడు పొందుతాం? ఎప్పటికీ పొందలే మారు మనసు. మారు మనసు మనిషికి ఎప్పటికీ రాదు. దినము మారు మనసు పొందాలి. ఇదనో కోపం రాకుండా ఉంటుందా? మరి మారు మనసు వచ్చేసినట్టేనా? మనకి కోపం రాకుండా ఉంటుందా? లేకపోతే బాధలు మనసులో ఎవరి మీద, వ్యక్తి మీద బాధ రాకుండా ఉంటుందా? వస్తా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అణుచుకుంటాము, కొన్నిసార్లు అణుచుకోలేనప్పుడు వ్యక్తపరుస్తాము. వ్యక్తపరిచినప్పుడు ఎదుటి వ్యక్తి బాధపడితే మళ్ళీ క్షమాపణ అడుగుతాము. అంటే మనము మారు మనసు పొందకపోతే, అంటే మనం బాప్తిస్మం పొందకపోతే, క్రీస్తుతో పాతి పెట్టకపోతే, ఎవడు బాధపడితే నాకేంటి, నేను క్షమాపణ అడిగేదే లేదు అని చెప్తాం. అవునా కాదు? చెప్పండి. ఇప్పుడు రక్షించబడి బాప్తిస్మం పొందిన వ్యక్తి యొక్క మనసాక్షి ఎలా ఉంటదంటే నూతన జీవము పొంది నడుచుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత కొన్నిసార్లు నోరు తూలినా, కొన్నిసార్లు మాటలు తోలబడినా, కొన్నిసార్లు ఒక్కొక్కసారి చేయి పైకెత్తినా, ఏదన్నా చేయకూడని పొరపాటు చేసినా దాన్ని మళ్ళీ మనం సరి చేసుకునే వరకు మనం హృదయం అంతా ఎలా ఉంటది? కలవరంతో ఉంటది. మారు మనసు పొందిన వ్యక్తి కలవరం ఉంటుందా? ఉండదు. కనుక బాప్తిస్మం ఎందుకంట? మనము నూతన జీవం అంటే నూతన లైఫ్ స్టైల్, నూతన బ్రతికే విధముగా, నూతనముగా జీవించే విధముగా పొందిన వారమై నడుచుకోవడానికి బాప్తిస్మము. ఏ వ్యక్తికి కూడా వెంటనే బాప్తిస్మం రాదు. అందుకే యోహాను ఏమన్నాడు? యోహాను ఆ మాట చదివి ముగించేద్దాము. యోహాను రాసిన గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. శిష్యుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు చూద్దాం. నేను వాక్యంలో నుంచి
యోహాను 1:25. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసము ఇచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన ఎరుగరు ఆయన చెప్పుల వాటును వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. సరిపోతుంది. ప్రభు ఈయన ఏం చేస్తాడంట? బాప్తిసము నేను చేస్తాడంట. దేవుడు యేసు ప్రభు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. కనుక అనేకులు ఆయన దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు యోహాను చెప్పిన సందేశం ఏంటంటే, మత్తయి రాసిన సువార్త 23:33. మత్తయి 23:33. సర్పములారా 23:33 చదవండి. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైనను హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చింతింపబడిన సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. సరిపోతుంది. దేవుడు మనల్ని ఏమంటాడంటే, ప్రభు వాక్యము సర్ప సంతానం అంటున్నాడు. ఎందుకంటే ఆదాము అవ్వ సర్పము యొక్క మాట విన్నారు. ఆదాము అవ్వ సర్పము యొక్క మాట విన్నారు. మత్తయి 5:22 కూడా చదవండి. మత్తయి 5:22. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ఒక వార్నింగ్ లాగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అయితే మత్తయి 3:5-6-7 వచనాలు చదువుదాం. మత్తయి 3:5-6-7 వచనాలు. మత్తయి 3:5-6-7. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతమునకు వారందరూ బాప్తిసమిచ్చి యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. సరిపోతుంది. కనుక అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు
ఏం చేయాలంట? ఏం చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను? సర్ప సంతానమా తప్పించడం మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసు తగిన ఫలము ఫలించాలి. తగిన ఫలము ఫలించాలి. అనేకులు ఎలా బాప్తిసం పొందారంట? ఎలా పొందారు? గుంతు ముందుకి ఒప్పుకొనుచు యోర్దాను నదిలో పాపములు ఒప్పుకొనుచు బాప్తిసం పొందారు. కనుక పాపములు ఒప్పుకుంటూ బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే మన క్రీస్తుతోటి ఏమయ్యామంట? పాతి పెట్టబడ్డం. ఎందుకంటే నూతన జీవము జీవించాలి. ఇంకెందుకు బాప్తిసం తీసుకోవాలి? ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? 3:11 మత్తయి 3:11 మారు మనసు నిమిత్తము నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే సరిపోదు. మారు మనసు నిమిత్తము బాప్తిస్మము. మారు మనసు నిమిత్తము బాప్తిస్మము. ఇంకా అపోస్తులు 13:24 అపోస్తులు 13:24 ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించెను. అంత సౌండ్ పెట్టుకో. మారు మనసు విషయం నాకన్నా ఇప్పుడు చదివలసి తక్కువ ఉండాలి. మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించెను. మారు మనసు నిమిత్తమై బాప్తిస్మము ప్రకటించెను. మారు మనసు నిమిత్తమై నేను మీకు నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. కనుక మారు మనసు కోసము బాప్తిస్మము, నూతన జీవము పొంది నడుచుకోవాలంటే బాప్తిస్మము పొందాలి. ఇంకెందుకు బాప్తిస్మం పొందాలి? చెప్పండి. ఇంకెందుకు బాప్తిస్మం పొందాలి? చెప్పాలి. ఎందుకు బాప్తిస్మం ఎలా తీసుకోవాలనట్లేదు. ఎందుకు ఎందు నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి? చెప్పాలి. అపోస్తులు రాసిన కార్యాలు 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. దేనికోసమంట? పాప క్షమాపణ పొందాలంటే ఏం తీసుకోవాలి? బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. సరిపోదు. అపోస్తలులు 8:12 అపోస్తలులు 8:12 అయితే వారు అతను నమ్మి బాప్తిస్మం పొందిరి. నమ్మి బాప్తిస్మము పొంది ఎన్నో వర్షం చదువుతున్నామా? 12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషుల స్త్రీలు బాప్తిస్మం పొందిరి. అప్పుడు ఎలా పొందారంట? నమ్మి బాప్తిస్మం పొందారు. ఇంకెందుకు పొందాలి? చెరసాల అధిపతి రాజు డ్రామా వేశారు కదా, అది కాదు. పేతురు చెరసాల ఉంచబడ్డ. పేతురు కాదు, పౌలు శీల బాప్తిస్మం చెరసాల ఉన్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపడ్డాయి కదా. అప్పుడు ఎలా పొందాడు? చదువు. చూద్దాం. ఆ భాగం చూసాం.
16:30 16:29 నుంచి చదవండి. అపోస్తలులు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా పౌలుకు సీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అనెను. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. రక్షణ ఎలా వచ్చిందంట? విశ్వాసం వల్ల రక్షించబడి నీవును ఇంటి వారు రక్షణ పొందుతారు. దేని వల్ల? విశ్వాసముంచుము. అప్పుడు చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చెప్పండి, ఎన్ని రోజులు పట్టింది బాప్తిసం తీసుకోవడానికి? మొదట దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత పౌలు శీల ఏం చేశారు? ఇంటి వారందరికీ ఏం బోధించారు? వాక్యము బోధించారు. ఆ గడియలోనే ఏం చేశాడు? వాళ్ళ గాయాన్ని కడిగాడు. అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. ఇది బాప్తిస్మ యొక్క రహస్యము. నేను రక్షించబడాలంటే ఏం చేయమంటే మొదట దేవుని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన తర్వాత మనం రక్షించబడతాము. రక్షణ అనేది బాప్తిస్మ వల్ల వచ్చేది కాదు, గాని విశ్వాసం వలన పాపాలు ఒప్పుకోనడం వల్ల వచ్చేది రక్షణ. విశ్వాసం వల్ల మొదటి ఇక్కడ ఇంకొక దాని తీయదు కానీ 19వ అధ్యాయం మత్తయిలో ఉంటది. ఎవరు? జక్కయ్య త్వరగా దిగి యేసు ఇంట్లో చేర్చుకుని నిలబడి అతను కూడా ఏమన్నాడు? నా ఆశలో సగం బీదలకు ఇస్తాను, ఇంకేం చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 400 తిరిగి ఇస్తాను. ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ అనేది విశ్వాసము పాపపు ఒప్పుకోలు ద్వారా వచ్చేది. బాప్తిస్మం అనేది ఎందుకంటే మారు మనసు నిమిత్తము బాప్తిస్మము. దేని నిమిత్తము? మారు మనసు కోసం బాప్తిస్మము. అలాగే నూతన జీవము కలిగి నడుచుకోవడానికి బాప్తిస్మము. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం క్రీస్తుతో పాటు ఏమైపోయామంటే ఇప్పుడు పాతి పెట్టబడి. ఎందుకు పాతి పెట్టబడిన ఏమవుతాము? నూతన జీవము కలిగి నడుచుకోవడానికి, జీవించడానికి అది సహాయపడుతుంది. కనుక ఇదేన మంది మరి రత్నము గారు అలాగే ఎవరు అనిత ఇద్దరు బాప్తిస్మం పొందారు. వారిద్దరికి పేర్లు కూడా పెట్టాలి. ఏం పేర్లు పెట్టాలండి అంటారా? చెప్పండి, నేనే పెడతాను. గట్టిగా ఉన్న పేర్లు పెట్టాలి. ఎవరు పలకలేని పేర్లు పెట్టాలా? ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. జీవగల దేవా, మరి ఇద్దరికి తో పాటు ఇంకెవరైనా ఇద్దరు బలారాధనలో ప్రవేశిస్తూ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. బాప్తిసం గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నాను. ఈ మాటలు ఈ లేఖ నుంచి వారు చూపించడానికి సహాయం చేస్తున్నాం. దేవా, వారు మనకు తగిన ఫలములను మనం పొందాలి. అలా పొంది మేము బాప్తిసం పొందిన కృప దయచేసి బలపరచు. నీ సహాయం చేత నింపి భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకని పొందుకొనుచున్నాం తండ్రి. రామానిత ఏం పేరు పెడతారా అని చదువుతుంది. మోకరించి జీవగల దేవా తండ్రి, అనితని జ్ఞాపకం చేసుకును. నీ తైలం వేసి బిడ్డను అభిషేకించి దేవా తండ్రి పేరుని నామకరణం చేస్తా ఉన్నాను తండ్రి. దావీదు ఎలాగో కోపద్రేకుడ ఆకలితో ఉన్నప్పుడు ఇంటి యొక్క సమస్యను పసిగట్టి దేవ సత్కార్యము చేసి దీవెన పొందిన అబీగయలు వలె అనితాన్ని మీరు చేసి బలపరచు. అబీగయలుగా దినము నుంచి బిడ్డకి
పేరు నామకరణం చేస్తున్నాను. దేవ, ఎంతో గొప్ప ఉగ్రత నుంచి, దావీదు రౌద్రము నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది, ఒక సత్కార్యం చేయగలిగింది. అలాంటి లోకం యొక్క ఉగ్రత నుంచి, ఎవరు ఉగ్రత నుంచి అయినా తప్పించుకోవడానికి, నీ ఉగ్రతను తప్పించుకోవడానికి బిడ్డ సత్కార్యముల చేత బిడ్డ నింపబడి భద్రపరుచుకునే భాగ్యము దయచేయమని క్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏం పేరు? అబిగయాల్. ఓకే, రూతమ్మ రండి. రత్నం గారు రండి. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు తండ్రి. రత్నం గారిని కూడా జ్ఞాపకం చేసుకుని నీ యొక్క జన్మ వంశావళిలో పేరు సంపాదించుకున్న రూతు వలె బిడ్డలు మీరు చేసి బలపరచు. నీ సహాయం బిడ్డకి మీరు దయచేయండి. రూతు దేవా తండ్రి అత్తగారిని హత్తుకొని జీవించింది. బోయాజు పొలంలో నమ్మకంగా ఉంది. అలాంటి నమ్మకత్వమైన జీవితము బిడ్డకి దయచేసి అంచు వరకు నీ సాక్షిగా ఉండే భాగ్యము దయచేసి. రూతు నీ వంశావళి పేరు సంపాదించుకుంది. ఒక మోయాబిరాలు గాని నీ వంశావళి పేరు సంపాదించుకుంది. అలాగే దేవ, జీవ గ్రంథంలో ఇక్కడ ఈ దినము నుంచి నూతన జీవము కలిగి జీవ గ్రంథంలో తన పేరు లిఖించుకునే బాధ్యత సంపాదించుకునే మెట్టు మెట్టుకు దయచేయమని క్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోం నెపమెంచకయా నీ కృపలో, నెపమెంచకయా నీ కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను. అపరాధిని యేసయ్యా కృప. లేఖనం చదువుదాం, చదవండి. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను. జీవం గల దేవా, నీ రొట్టె ద్రాక్షరసము అపోస్తుల కాలంలో ప్రతిదినం తీసుకున్నారు. కొంతమంది ఆదివారం తీసుకున్నారు. దేవా తండ్రి, ఆ రీతిగా కొన్ని సంఘాల్లో దినములకు ముమ్మారు తీసుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ నీ జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పుచున్నాం. ఈ శుక్రవారం దినమందు దేవా, మొదటిగా ఈ యొక్క బలారాధన ప్రత్యేకించి ఈ కుటుంబం కోసం ఏర్పాటు చేయబడినది. దేవా, దీన్ని కలిగినప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం దయచేయండి. బలం తాకినప్పుడల్లా భయము వణుకుతో తాకి మెట్టు నాకు అందరికి దయచేయండి. అనాలోచనగా దీన్ని మేము ఎవరు చేయనివ్వద్దు, చులకనగా దీన్ని మేము వెంచనివ్వద్దు. నీ శక్తిని మేము పొందగలిగే కృప దయచేసి మీరే భద్రపరచండి. ప్రభా, ఈ రొట్టెను దీవించము. దేవా తండ్రి, ఎక్కడ అలవాటు ఆచారంగా దీన్ని మేము చేయకుండా నీతో నమ్మకం కలిగి జీవించే భాగ్యం నాకు మాకు దయచేయమని క్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చందలు ఎలా ఇస్తారు ఇక్కడ? ఎవరైనా తీసుకుంటారు? పురుషులు తీసుకునేవారు అంటే అన్నకన్నా ఇస్తారు, స్త్రీలకు చందలు ఇస్తారు. పాట పాడు, చిన్న పాట.
శాంతిని నొసగిన రక్తమే జయం. కల్వారి యేసుని రక్తమే జయం. కరుణా యేసుని రక్తమే జయం. కరుణా యేసుని ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు పాపియందు ముంగము పాపంబు పోవును. యేసుండు నాకు మారుఘన సిల్వ చావగా శ్రీ యేసు రక్తమే పొడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పిన. జీవాధిపతిని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ పాత్రని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు. రక్తం ఇచ్చిన వందనములు తండ్రి. రొట్టె ఇచ్చినావు, నీకు వందనములు. నీ శరీరమును, నీ యొక్క రక్తమును మాకు దారపోస్తున్నావు తండ్రి. దీన్ని మేము అనుభవిస్తా ఉన్నాం. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. ఈ రక్తం పుచ్చుకున్న ప్రతి ఒక్కరిని యోగ్యులుగా చేయండి. ఎవరైనా యోగ్యముగా అక్రమముగా చులకనగా దేవాన్ని ఆలోచనగా తీసుకుంటుంటే వారిని క్షమించి భద్రపరచమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము, ప్రతి పాపమును కడుగును ప్రభు యేసుని రక్తము, ప్రతి పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచి యేసు శిలనైన నన్ను మార్చెను యేసు, శిలనైన నన్ను మార్చెను యేసు, యేసు రక్తము ప్రభు యేసు, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము,
సిల్వలో నాకై కాచెను యేసు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జీవముగల దేవ, మీ ఘనమైన పాదముల కొందాలు తండ్రి. ఈ సాయంత్రిక సమయంలో నీ పాద సంధికి వచ్చాము. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తమై ప్రభా నీ సంధికి వచ్చి ఉన్నాము అది మీకు తెలిసేనది గనక దేవా, మరి ఈ సమయం బట్టి నేను ప్రార్థన చేయటం కూడా నాలో ఎటువంటి యోగ్యత అర్హత లేదు ప్రభా. దయతో మొదట నన్ను క్షమించండి దేవా తండ్రి. ప్రార్థన చేయుటకు కూడా ఎంత మాత్రం నేను తగను ప్రభా. మీరే మొదట నన్ను క్షమించమడుగుచున్నాను తండ్రి. ఈ దినమందు దేవా నేను ఇందు నిమిత్తమే బాప్తిసం తీసుకున్నాలో దాని విషయమై మీ సేవకులు మా కొరకు నేను కొంత వివరించి ఉన్నారు ప్రభా. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమన్నారు. అలాగే జీవించాలంటే బాప్తిసం పొందాలని చెప్పి ఉన్నారు. మీతో మేము పాతి పెట్టబడాలంటే మేము బాప్తిసం పొందాలని దేవాని యొక్క వాక్యం ద్వారా అనేకమైన హెచ్చరికలు మేము విని ఉన్నాము గనక, ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడని ఇగో నీకోదేము ద్వారా మీరు మాతో మాట్లాడు. నిజమే ప్రభా, నైనా మేము మొదట ఆత్మ మూలముగా జన్మించాలి, తర్వాత నీటి మూలముగా నేను జన్మించాలని మీరు సెలవు ఇచ్చారు కనుక ప్రభా, ఈ దినమందు ప్రభా నీ బిడ్డలు దేవా నీటి మూలముగా నాయన మా నూతన జన్మను ప్రభా జన్మించి ఉన్నారు కనుక ప్రభా వారు నాయన నూతన జీవితాన్ని వారు నాయన జీవించుటకు నాయనా మీరే కృప చూపించండి. యోహాన్ అంటూ ఉన్నాడు, మీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందమన్నారు. కాబట్టి అనేక మంది ప్రభా బాప్తిసం పొందాలని యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా వారు తమ యొక్క పాపములను ఒప్పుకొని అయ్యో బాప్తిసం పొంది ఉన్నారు గనక సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని కూడా చెప్పుచు. నిజమే ప్రభా, రాబోయే ఉగ్రతను మేము తప్పించుకోవడానికి దేవా మీరు ఇచ్చిన యొక్క గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినం తండ్రి బాప్తిసం తీసుకుని మరలా పేర్లు మార్చుకోవడానికి కూడా మీరు కృప చూపించారు దేవా. ఇంతవరకు అనితగా పిలువబడుచున్న ఆమెకు ప్రభా అబిగయీలని ప్రభా నామకరణం చేసి ఉన్నారు. అబిగయీల యొక్క పేరుకు సుబుద్ధి అని మీరు సెలవిచ్చారు కనుక ఎలాగైతే ప్రభా అబిగయీలు సుబుద్ధితో తన యొక్క భర్తను ప్రభా నాయన తండ్రి కాపాడుకున్నటకు నువ్వు ఎలాగ నన్ను దావీదుని ఎదుర్కొనగలిగినదో సుబుద్ధి కలిగి ఎలాగ ప్రార్థన చేయగలిగినదో అటువంటి బిడ్డగా ప్రభా మరి నాయన అబిగయలుగా పేరు మార్చినటువంటి అని తను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా తండ్రి నేను రూత్ అని నామకరణం చేసిన రత్నాకర్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రూత్ యొక్క తండ్రి బోయాజ్లో నుంచే కదా యేసుక్రీస్తు వారు నేను ఉద్భవించి ఉన్నారు గనక ప్రభా అనేక మందికి ఇది ఒక తల్లిగా మీరు చేయమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. రూతు లాంటి రూతు మోయాబిరాలే కానీ ప్రభా తండ్రి తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టి తన హత్తుకుని ప్రభా ఎలాగైతే ప్రభా నాయన మీకు జన్మనించుటకు కారకురాలైందో ప్రభా అలాగే అనేక మందిని నీ తట్టు తిప్పగల కృపను కూడా అక్కకు మీరు దయచేయండి. వారికి పెట్టిన పేర్ల ప్రకారంగా వారు నాయన తన్ని పిలిపించుకుంటూ కూడా సహాయం చేయండి ప్రభా. మరి సాయంత్రకాల సంగమం కూడా వచ్చి ఉన్నారు, వచ్చిన సంఘం అంతటి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇగో నీ యొక్క శరీరంలోను నీ యొక్క రక్తంలోను పాలు పుచ్చుకుని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయోగ్యుల అక్రమస్తులతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. प्रभु यीशु रक्त में जय मां पौधे के लिखलाय, प्रभु यीशु रक्त में जय मां पौधे के लिखलाय, प्रभु यीशु रक्त संपूर्ण विचम पौधे के निचवंत नाशనం కలుగుగాక. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండి. నూతనంగా బాప్తిసం పొందిన అనితగా పిలువబడిన అబిగయలకు, రత్నముగా పిలువబడుచున్న రూత్కు ఇద్దరికి సదా తోడండి. మనకిని ఆయన ఆశీర్వాదముతో జీవితకాలం అంత వరకు మనల్ని నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.